ఒక ఊరిలో మీనా అనే అమ్మాయి ఉంటుంది. ఆమెకు సంగీతం అంటే చాలా ఇష్టం. కానీ ఆమె గొంతు అంత బాగోదు. క్లాస్లో తోటి స్నేహితులు, టీచర్ ఆమె గొంతులో ఉండే అపశృతిని గుర్తుపట్టేవారు. మీనా, శృతిలో పాడు, శృతిలో పాడు, నీ గొంతులో స్థిరం లేదు. ప్రయత్నిస్తున్నాను గురువుగారు. మీనా శృతిలో ఎప్పుడూ పాడలేదు. స్నేహితుల మాటలు విన్న మీనా కాన్ఫిడెన్స్ కోల్పోతుంది. పాడడం మానేస్తుంది. మీనాకు ఒకటే కల, సంగీతంలో ప్రావీణ్యం సంపాదించటం. కానీ ఎప్పుడు పాడినా కూడా ఆమె ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. నిరాశగా మీనా ఇంటికి వస్తుంది. వాళ్ళ అమ్మ ప్రముఖ క్లాసికల్ సింగర్. ఆమెకు విషయమంతా చెప్తుంది. అమ్మా, నేను చాలా ట్రై చేశాను, కానీ బాగా పాడలేకపోతున్నాను. మ్యూజిక్ క్లాస్లో అందరూ నన్ను హేళన చేస్తున్నారు. మీనా, సంగీతం ఒక కళ. అది రావాలంటే టైం పడుతుంది. ప్రతి ఆర్టిస్టుకి ఒక కథ ఉంటుంది. మీనా, సరస్వతీమాతపైన నమ్మకముంచు. ఎల్లప్పుడూ సాధన చెయ్యి. నువ్వు సరిగ్గా చెప్పావమ్మా. నేను ఓటమిని ఒప్పుకోను. సరస్వతీమాత కృపతో నేను ఇంకా ఎక్కువ సాధన చేస్తాను. రోజురోజుకి మీనా సంగీతంపై పట్టు సాధించేందుకు కృషి చేస్తుంటుంది. స్నేహితులు హేళన చేసినా ఓటమిని ఒప్పుకోదు. ఊళ్ళో చాలా సందడిగా ఉంటుంది. సరస్వతీమాత పండగను పురస్కరించుకొని ఊళ్ళో జరిగే మ్యూజిక్ ఫెస్టివల్కి ఏర్పాట్లు జరుగుతుంటాయి. బ్యానర్లు, రంగు కాగితాలతో ఊరంతా అలంకరిస్తారు. సోదర సోదరీమణులారా, ఈ ఇయర్ మ్యూజిక్ ఫెస్టివల్ మనకు చాలా స్పెషల్. ఇది సరస్వతీమాత పైన మనకున్న భక్తి, సంగీతంపై మనకున్న డెడికేషన్కు సింబల్. ఈ పోటీ బాగా జరిగేలా ఉందే. నేను కూడా ఏదైనా చేస్తాను. మీనా, నువ్వు పెర్ఫామ్ చేస్తావు కదా, నీ పర్ఫార్మెన్స్ చూడడానికి నేను తప్పకుండా వస్తాను. పోటీ అనౌన్స్మెంట్ విని అందరూ ఉత్సాహంగా ఉంటారు. ఏంటి, మీనా కూడా పోటీలో పాల్గొంటోందా? ఆమెకు సంగీతంలో ఓనమాలే సరిగ్గా రావు. మీనా బాధపడి, సిగ్గుపడి ఇలా అంటుంది. నేను చాలా ప్రయత్నిస్తాను. ప్రయత్నమే అన్నీ కాదు మీనా, టాలెంట్ కూడా కావాలి. రాహుల్, అలా మాట్లాడకు. అయితే ఏంటి, నిజం నిజమే కదా. నేను కేవలం నిజమే చెప్తున్నాను. చూద్దాం, ఈసారి సంగీత సమారోహంలో నువ్వేం చేస్తావో. గుర్తుంచుకో, సంగీతం ఆట కాదు. రాహుల్ ఆ ఊరి పెద్ద కొడుకు. వీణ బాగా వాయిస్తాడు. మొదట్నుంచి అతను మీనాపై కక్షతో ఉండేవాడు. మీనాను ఎప్పుడూ గేలి చేసేవాడు. మీనాకు అది ఒక పరీక్షలా ఉండేది. మీనా ఏడుస్తూ సరస్వతీమాత గుడికి వెళుతుంది. ఆలోచిస్తూ గుడి మెట్లెక్కుతుంది. మాతా సరస్వతి, రోజూ నేను సంగీతం కోసం బ్రతుకుతున్నాను. కాని నా ఆత్మవిశ్వాసం పోయింది. అందరి వెక్కిరింపులు మనసుకు తగులుతున్నాయి. నేను నిజంగానే సంగీతానికి పనికిరానా? నాకు మీ ఆశీర్వాదం కావాలి. నాకు సరైన మార్గం చూపించమ్మా. స్వర్గలోకంలో సరస్వతీమాత ఉన్న చోటుకి నారదముని వస్తారు. అమ్మా, భూలోకంలో మీ భక్తురాలు మీనా సంగీతంపై చాలా శ్రద్ధ చూపిస్తోంది. మీరు ఆమెకు సాయం చేస్తారా? నారదా, మీనా యొక్క భక్తి, సంఘర్షణ నన్ను చేరాయి. కాని ఆమె భక్తికి పరీక్ష కూడా అవసరం. ఆమె స్వయంగా భక్తి, సంగీతంపై నిష్ఠ చూపాలి. మీ నిర్ణయం చాలా సరైనదమ్మా. నిజమైన కళాకారుడి ప్రతిభ వారి పరీక్షలోనే తెలుస్తుంది. మీనా కళ్ళు తెరిచేసరికి ఒక చిన్న పిల్ల ఆమె చెయ్యి పట్టుకొని ఉంటుంది. అక్కా, నువ్వు నాకు సంగీతం నేర్పిస్తావా? నువ్వు పాడుతుండగా విన్నాను. నువ్వు బాగా పాడుతున్నావు. కాని నేనింకా నేర్చుకుంటున్నానే. నువ్వెప్పుడు నా పాట విన్నావు? నేను రోజూ ఇక్కడికి వస్తాను. నేను చాలాసార్లు ఇక్కడ చూశాను. నేను కూడా సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను. కానీ మా నాన్న దగ్గర అన్ని డబ్బులు లేవు. బాధపడకు, నేను నీకు సంగీతం నేర్పిస్తాను. అది కూడా ఫ్రీగా. నీ పేరేంటి? నా పేరు శారద. నీకు చాలా థ్యాంక్స్ అక్కా. శారదా, సంగీతం మనందరిదీను. ఈ జాతి, డబ్బులు ఇవన్నీ ఏమీ కాదు. రేపట్నుంచి నువ్వు మా ఇంటికి రా. మనిద్దరం కలిసి సాధన చేద్దాం. పనంతా చూసుకొని మీనా శారదకు సంగీతం నేర్పించడానికి సిద్ధమవుతుంది. 6 గంటలకల్లా శారద మీనా ఇంటికొస్తుంది.
రా కూర్చో శారదా, ఈరోజు మనం యమన్ రాగం నేర్చుకుందాం. మొదట విను, తర్వాత ట్రై చేయి. శారద శ్రద్ధగా విని తర్వాత ప్రయత్నిస్తుంది. సా రీ గా మా. మీనా ఆమెను బాగా ప్రోత్సహిస్తుంది. బావుంది శారదా, కానీ ఇంకా శృతిలో పాడేందుకు ట్రై చేయి. ఇలా. శారద మళ్ళా ప్రయత్నిస్తుంది. సా రీ గా మా. ఈసారి బాగా పాడుతుంది. మీనా సంతోషంగా, అవును, ఇలాగే నేర్చుకోవాలి. నువ్వు చాలా షార్పుగా ఉన్నావే, తొందరగా నేర్చుకుంటున్నావు. అలా మీనా శారదాల సంగీత పాఠాలు మొదలవుతాయి. అది వారిద్దరి రొటీన్ అయిపోతుంది. ఒకరోజు క్లాస్ అయిపోయాక మీనా శారదతో ఇలా అంటుంది. అరేవా శారదా, కొన్ని రోజుల్లో నువ్వు నాకన్నా కూడా బాగా పాడగలవు. రేపు సాయంత్రం మళ్ళీ కలుసుకుందాం. లేదక్కా, నువ్వు పోటీకి ప్రాక్టీస్ చేయాలి కదా. అరే అదొదిలేయ్, నువ్వు నేర్చుకో, నేను ప్రాక్టీస్ కూడా చేసుకుంటాను. ఇంతలో హఠాత్తుగా అక్కడ గొప్ప వెలుగొస్తుంది. శారద సరస్వతీమాతగా మారి మీనా ఎదుట నిల్చుంటుంది. మీనా, నీ పట్ల నేను ప్రసన్నురాలినయ్యాను. నువ్వు ఏదీ ఆశించకుండా ఒక చిన్న పిల్లకు సంగీతం నేర్పావు. ఆ పాప వేరెవరో కాదు, స్వయంగా నేనే. మాతా సరస్వతి, మీ దర్శనంతో నేను ధన్యురాలినయ్యాను. నన్ను క్షమించమ్మా. నువ్వు నా ఎదురుగా ఉన్నా నేను నిన్ను గుర్తించలేకపోయాను. ఇదిగో తీసుకో మీనా, నేను నీకు ఈ వీణను ఇస్తున్నాను. దీనితో నీ సంగీతం శిఖరాలకు చేరుకుంటుంది. ఈ విలువైన బహుమతికి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలమ్మా. నేను మంచి గాయకురాలినవుతానని మాటిస్తున్నాను. సరస్వతీమాత వీణ ఇచ్చి అదృశ్యమైపోతుంది. ఇప్పుడు మీనా రోజూ తన కొత్త వీణతో సాధన చేస్తుంది. వాహ్ మీనా, నీ గానంలో వచ్చిన ప్రగతి మెచ్చుకోతగినది. బావుంది. ధన్యవాదాలు గురువుగారు. మీనా పాట అలా వింటూనే ఉండాలనుంది. తన గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది. మీనా సంగీతంలో వచ్చిన మార్పు చూసి రాహుల్ అసూయ చెందుతాడు. రాహుల్ దూరం నుంచే చూసి, మనసులోనే ఈ మీనా సంగీతం ఈ మధ్య ఇంత బాగుపడిందేమిటి? ఏదో మతలబుంది, అదేమిటో తెలుసుకోవాలి. ఇలా అని చెప్పి రాహుల్ మీనా వెనకాతలే ఆమె ఇంటి వరకు వెళతాడు. మీనా సరస్వతీమాతతో మాట్లాడడం కిటికీలోంచి చూస్తాడు. అమ్మా, మీరిచ్చిన వీణ వల్ల నేను క్లాస్లో టాప్ చేస్తున్నాను. ఈ వీణ నా సంగీతానికి కొత్త వన్నె తెచ్చింది. రేపు పోటీలో కూడా నాపై మీ దయ ఉంటుందనే నమ్మకముంది. ఓ, ఇది మాయావీణ. ఇదా మీనాని ఇంత మార్చింది? దీనిని రేపటి పోటీ కన్నా ముందే మాయం చేస్తే అప్పుడు చూస్తాను ఎలా గెలుస్తుందో. పోటీ రోజు పొద్దున్న మీనా వాళ్లమ్మ పాలవాడి కోసం తలుపు తెరిచినప్పుడు రాహుల్ మెల్లగా ఇంట్లోకి ప్రవేశిస్తాడు. వీణ దొంగిలిస్తాడు. మీనా రెడీ అయి చివరి ప్రాక్టీస్ కోసం వీణ కోసం వెతుకుతుంది. నా వీణ ఏది? ఇక్కడే పెట్టానే, ఎవరైనా చూశారా? లేదు మీనా, నాకు కూడా తెలీదు. నీ వీణ ఏమైందో? అమ్మా, ఈరోజు పోటీ, వీణ లేకుండా నేనెలా పర్ఫామ్ చెయ్యను? గాబరా పడకు మీనా, ఎక్కడ పెట్టావో మర్చిపోయావేమో. అంతా వెతుకు, దొరుకుతుంది. మీనా ఇల్లంతా వీణ కోసం వెతుకుతుంది. కాని ఎక్కడా దొరకదు. ఆమె మనసు నిరాశతో, బాధతో నిండిపోతుంది. నిరాశగా మీనా పోటీకి వెళుతుంది. అక్కడంతా ఉత్సాహమైన వాతావరణం ఉంటుంది. అందరూ వాళ్ల ఫేవరెట్ కళాకారుల కోసం వెయిట్ చేస్తుంటారు. మీనా, రెడీయా? నీ ప్రత్యేకమైన వీణ లేకుండా ప్రదర్శన ఎలా ఇస్తావు? వీణ లేకుండానే కూర్చోవాలేమో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మీనా. ఈరోజు తాను మనకు యమన్ రాగం వినిపిస్తుంది. మీనా రాహుల్ మాటలు వినకుండా స్టేజ్ వైపు నడుస్తుంది. తనకు తాను చెప్పుకుంటుంది. అమ్మా సరస్వతి, నాకు దారి చూపించు. మీనా ఇన్ని రోజులు చేసిన కష్టం వృధాగా పోదు. అందరూ ఆమెను ప్రశంసిస్తుంటారు. అందరూ వన్స్ మోర్, వన్స్ మోర్ అని అరిచేంత బాగా పాడుతుంది. మీనా తల్లి కళ్లల్లో నీళ్లొస్తాయి. మీనా, ఈరోజు నువ్వు అందరి మనసులను గెలుచుకున్నావు. రాహుల్ నిరాశ చెందుతాడు. ఇదెలా సాధ్యం? అది కూడా వీణ లేకుండా. పోటీ తర్వాత రాహుల్ మనసులో పశ్చాత్తాపం వస్తుంది. మీనా, నన్ను క్షమించు. నేనే నీ వీణను దాచాను. నేను గెలుస్తాననుకున్నాను. నేను తప్పు చేశాను.
నీ పర్ఫార్మెన్స్ చూశాక తెలిసింది ప్రతిభ లోపల్నుంచి వస్తుందని. రాహుల్, నిన్ను క్షమించాను. ఇప్పుడు మనం కలిసి సంగీత ప్రపంచంలో ముందుకెళ్దాం. పోటీ గెలిచాక మీనా ట్రోఫీ, వీణ తీసుకొని గుడికి వస్తుంది. మాతా సరస్వతి, ఈ ట్రోఫీ మీకు అంకితం చేస్తున్నాను. మీతో పాటు సాధన చేశాకే నాకు సంగీతం అర్థమైంది. ఇది మీ వీణ. నేను ఇప్పుడు నా బలంతో కష్టపడతాను. మంచి ఆర్టిస్టునై చూపిస్తాను. మీనా, నీ నిజమైన ప్రతిభ నీలోనే ఉంది. ఈ వీణ ఒక మాధ్యమం మాత్రమే. ధన్యవాదాలమ్మా. మీ ఆశీర్వాదం చేత నేను సంగీతపు లోతులను తెలుసుకున్నాను. అలా మీనా తన సంగీత ప్రయాణంలో కొత్త ఒరవడి సృష్టిస్తుంది. దానిలో ఆమె కృషి, భక్తి ఇమిడి ఉన్నాయి. ఆమె ఇప్పుడు ఒక కొత్త మార్గంలో ప్రయాణిస్తోంది.